అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, కొత్త పింఛన్లు పెంచబోతా ఉందట. మంత్రి సీతక్క ఇచ్చినటువంటి అప్డేటు, అలాగే కావాల్సిన డాక్యుమెంట్లు ఈ రకంగా ఉండాలి. అలాగే గిట్టంటోళ్లకు ఎవరెవరికి ఏ వర్గాల వారికో మాత్రము పింఛన్లు రద్దు చేయబోతా ఉందట. అంటే వాళ్ళకు పింఛన్లు వస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ పింఛన్లను తొలగించబోతా ఉంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ వీడియోను ఎండ్ వరకు చూద్దాం. మరి ఇప్పటికే 2 సంవత్సరాల కాలం అయితే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ప్రకటన చేసింది సీతక్క? ఇంకోటి, ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఎంతోమంది, అంటే సోమవారం రోజు కలెక్టర్ సమావేశాలు ప్రజావాణి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఎంతోమంది గోడు పెట్టుకున్నారు. మాకు పింఛన్లు కావాలి సార్, మాకు పింఛన్లు కావాలి సార్, మా ఏజ్ అయిపోతూ ఉంది. ఇప్పుడు 57 సంవత్సరాలకు వృద్ధాప్య పింఛన్ రావాలి, కానీ 60 ఏళ్ళు అవుతా ఉంది, 62 ఏళ్ళు అవుతా ఉంది. ఏది పింఛన్? వికలాంగులు ఎంతోమంది, డయాలసిస్ పేషెంట్లు ఎంతోమంది. ఈ రకంగా మీరు ఏ పింఛన్లు పెంచకపోతే ఎట్లా? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైపోయినాయి? మీరు ఒక్కొక్క ఎమ్మెల్యే 2,62,000 రూపాయలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు 4,10,000 శాలరీ తీసుకుంటా ఉన్నారు నెలకు జీతం, రాష్ట్రాన్ని పాలించేందుకు. మరి ప్రజలకు కూడా ఒకసారి ఆలోచన చేయాలి కదా. 6 గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ పనిచేస్తూ ఉంది ఈరోజు? చూద్దాం ప్రజలారా, వీడియోను ఎండ్ వరకు చూడండి. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా. చూద్దాం ఏమంటా ఉన్నారు, ఏం కథ, ఏం లెక్క అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఇగో అర్హులకు గుడ్ న్యూస్. కొత్తగా ఆసరా పింఛన్లు మంత్రి సీతక్క కీలక అప్డేట్. తెలంగాణలో కొత్త పింఛన్ల పైన మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులకు మాత్రమే పింఛన్లు ఇస్తామని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధారులకే పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పుకొచ్చింది. ఎవరికి? నిజమైన అర్హులకు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు అటు రిటైర్మెంట్ పింఛన్ అదొకటి వస్తూ ఉంటుంది, ఇటు చేయూత పింఛన్ ఇటొకటి వస్తూ ఉంటుంది. అది అర్హులు అన్నట్టు. వాళ్ళ గురించి కూడా ఉన్నది దీంట్లో లిస్టు. ఇంకా ఏమంటా ఉన్నది, ఇగో డాక్యుమెంట్లు. అయ్యా ఇవి మనం ఇప్పుడు పింఛన్లు కావాలంటే ఈ పత్రాలు ఖచ్చితంగా ఉండాలన్నట. చూద్దాం మరి, మా మంత్రి చెప్పింది కదా, మన గిరిజన బిడ్డ. చూద్దాం ఏమంటా ఉంది అనేది. డాక్యుమేషన్: బియ్యం కార్డు ఉండాలి, బీపీఎల్ కార్డు, రేషన్ కార్డు. అసలు ఈ 3 అంటే వాళ్ళకన్నా తెలుసా? బియ్యం కార్డు ఏంది, బీపీఎల్ కార్డు ఏంది, రేషన్ కార్డు ఏంది? అక్క ఏంది ఇది? ఇప్పుడు రేషన్ కార్డు అంటే, బియ్యం కార్డు అంటే, బీపీఎల్ కార్డు అంటే అన్నీ అవి వర్తిస్తుంది కదా. సరే ఓకే, 3 కార్డులు చెప్పింది, 3 కార్డులు మాట్లాడుకుందాము. ఆధార్ కార్డు ఎట్లుండాలి? ఆధార్ కార్డు అని మాత్రం ఇవ్వడం కాదు, ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి, కొత్తగా జిల్లాల పేరు ఎక్కువ ఉండాలి, మొత్తం ఇంటి అడ్రస్తో సహా సక్సెస్ఫుల్గా అప్డేట్ అయి ఉండాలి. 2025లో అప్డేట్ అయి ఉండాలి ఆధార్ కార్డు. అయితేనే జల్లుతుంది, లేకపోతే జల్తలేదు. అది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు. ఇక నివాస ధృవీకరణ పత్రం యొక్క రుజువు, చికిత్స వివరాలు మరియు బిల్లులు, మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక బ్యాంకు ఖాతా వివరాలు, అదేంది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ ఇవి ఇచ్చుకోవాలి. తెలంగాణ పింఛన్ పథకము యొక్క లక్షణాలు కూడా చెప్పారు, కానీ లక్షణాల గురించి మనం మాట్లాడుకుని ఇడిసబెట్టి వీడి గురించి మాట్లాడుకుందాం. ఏమన్నది అక్క అనేది మాట్లాడాలి. ఎందుకంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి అక్క ప్రజలను ఒకసారి మీరు గుర్తు చేసుకోర్రి. తెలంగాణలో పింఛన్ల కోసము ప్రతి 33 జిల్లాల్లో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు. సోమవారం రోజు వస్తే చాలు, ప్రజావాళ్ళు పోయి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు, అర్జీల మీద అర్జీలు, కాళ్ళు వేళ్ళు మొక్కుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏ క్యాబినెట్ మీట్లో కానీ అసెంబ్లీలో కానీ కనీసం పింఛన్ల గురించి మాట్లాడిన మానవుడు లేడు. 119 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు మీ బిజినెస్ల గురించి, మీ లొల్లుల గురించి, మీ పంచాయతీల గురించి మాట్లాడుకుంటారు, కానీ ప్రజలకు పింఛన్లు పెంచాలని ప్రతిపక్షం అడగది, ప్రభుత్వం మాట్లాడదా? ఇంత అన్యాయమా? అంటే ప్రజలంటే ఏమనుకుంటున్నారు? ఇది కథ. తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్ల కోసము లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం అర్హులకే పింఛన్లు అందజేస్తుందని,
వెల్లడించారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పుకొచ్చింది. పెన్షన్ల పంపిణీలో కూడా అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధాల జాబితాను నవీకరిస్తున్నట్లు కూడా వెల్లడించారు. నవీకరిస్తున్నట్టంటే ఎప్పటికప్పుడు కొత్త జాబితాను తయారు చేస్తున్నాము. 2 సంవత్సరాలు అవుతా ఉంది అక్క, ఇప్పటికి కూడా మీరు తయారు చేస్తున్నాము అని అంటే తిట్టపోరా ఉండకొడుక. తిట్టుడు వాస్తవమే కానీ తిట్టపోరా ఉండకొడుక అన్నాడట. ఇగో మీది కూడా వైఖరి అట్లనే ఉన్నది. ఇస్తాము తయారు చేస్తున్నాము అన్న మాట మీద తప్పితే తయారు చేసి ఇచ్చింది ఏది? ఇగో ఇది కథ. ఇంకా మనం చూసుకుంటే గత ప్రభుత్వం మీద వీళ్ళ మీద వాళ్ళు ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు చెప్తే ప్రజల గురించి మాట్లాడుకోండి. ఇక్కడ చూడు ఎవరెవరికి ఎన్ని పింఛన్లు ఇచ్చారో ఇక్కడ ఉన్నది కథ. ఇక గత ప్రభుత్వం అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తూ ఉంది. పేద కుటుంబాల వారికి అందవలసినటువంటి ఆసరా పింఛన్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు చేసేవారు వారి కుటుంబాల సభ్యులకు ప్రభుత్వ కుటుంబ పింఛని పొందుతున్న వారు కూడా ఉన్నారు. ఆసరా పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,650 మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పింఛన్తో పాటు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛన్లు కూడా పొందుతున్నట్లు జాబితాలో వెల్లడైంది. ఇంకా ఇక ఏమని చెప్పుకోవాలా మనము? 5,600 మంది దాకా డబుల్ పింఛన్లు పొందుతున్నారంటే ఇక్కడ ఎవరిది తప్పిదము అంటే వీళ్ళు గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి రిటైర్మెంట్ అయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళది కుటుంబం. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఆసరా పింఛన్ల పథకం వచ్చిందేమో, దాంట్లో మళ్ళీ వీళ్ళు జొరగొట్టుకున్నారు వీళ్ళ డాక్యుమెంట్లు. అటు ప్రభుత్వం నుంచి వచ్చే నీ ఉద్యోగం పింఛని పోనీయవు, చేయూత పింఛని పోనీయవు. 2 పందికొక్కులు లెక్క ఉన్నోడే తింటా ఉన్నాడు. కానీ తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ కూడా పింఛన్లు అందక రోజులు గడుస్తూ ఉండి ఏడుస్తూ ఉన్నారు. కలెక్టర్ల దగ్గరికి పోయి కాలు మొక్కుతాం దొరాని కాలు మొక్కుతా ఉన్నారట. దీని గురించి మాట్లాడరు. ఇక్కడ ఉన్నాయి పోయిన ప్రభుత్వంలో అక్రమం జరిగింది. అక్రమం జరిగితే మీ దగ్గర అధికారం ఉంది కదా, టక్కన వీడు ఎవడెవడు తీసుకుంటుండో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసి వీళ్ళకు ఫస్ట్ పింఛన్లు ఎవరు మంజూరు చేసిండో వాడిని కూడా డిపార్ట్మెంట్లో కాదు ప్రభుత్వం అధికారులు కాదు మొత్తానికి ఆ జాబే లేకుండా తీసి పాడేయాలి. అట్లాంటి లుచ్చాగాలకు జాబే లేకుండా తీసి పాడేయాలి. అప్పుడే ఇంకోటి సిగ్గొస్తుంది. ఇంకా ఇక్కడ ఏమంటా ఉన్నారు? ఇవన్నీ అన్ని నెత్తినొప్పి మాటలు తప్పితే ఒక్కడు కూడా పనికొచ్చే మాట కాదు. ఈడ అక్క చెప్తా ఉంది ఏమనంటే ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ఉన్న పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, ఇంకా నేతా కార్మికులకు, రాళ్ళు కొట్టే వాళ్లకు, గీతా కార్మికులకు, దివ్యాంగులకు, HIV రోగులకు, డయాలసిస్, ఫలేరియా బాధితులకు ఆసరా పథకం వర్తిస్తుందని. అయితే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఇతర లబ్ధి పొందుతున్న వారు సైతం కూడా పింఛన్లు తీసుకుంటున్నట్లు తేలిపింది. కాబట్టి దీంతో వారి నుంచి పింఛన్లు రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. 5,600 మంది దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వ పింఛన్లు చేసేందుకు రికవరీ చేసేందుకు తయారయ్యింది. మరి కొత్త పింఛన్లు ఎప్పుడు? అది కావాలి. ఇక్కడ ఏముంది? అంత సొల్లే ఉన్నది. మళ్ళా ప్రభుత్వం కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తూ ఉన్నదని మాకు కావాలి. కాబట్టి దయచేసి పింఛన్ల మీద ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా క్లారిటీగా మేము ఈ నెల నుంచి పింఛన్ల ఎంక్వైరీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. జాబితా అర్హులైతే ఎవరు ఉన్నారో వాళ్ళ జాబితా విడుదల చేయబోతా ఉన్నాం అని మీరు ప్రకటన చేయాలి. లేకపోతే మీరు జీతాలు తీసుకోకండి. 2,62,000 రూపాయలు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకండి. సీఎం రేవంత్ రెడ్డి గారు 4,10,000 రూపాయలు మీరు జీతం తీసుకోకండి. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోనికి మీరు ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా పాలిస్తారు ప్రజాపాలన ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు రైతు అడుక్క తినే స్థాయికి దిగజారింది. వృద్ధులు అనాథాశ్రమంలో ఉంటారు. ఇక వికలాంగులు అయితే బతకాలనా సావాలనే కాడికి వచ్చింది కథ.
ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఈ లంగా విన్ ఛానల్ ఇట్లా వన్ ఛానల్ అట్లా అని ఏదో ఫేకు మాటలు మాట్లాడుతూ ఉంటారు. గిది కథ. ప్రజలారా సీతక్కన్న మాటలు కూడా విన్నారు కదా, సీతక్క డాక్యుమెంట్లు కూడా ఇచ్చింది కదా, ఎప్పుడు పెన్షన్ రిలీజ్ అవుతుంది అనేది మనకు కావాలి. కాబట్టి అందరినీ ఏమి కోరుకున్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరము కలిసి ఒత్తిడి చేస్తేనే ప్రభుత్వం అంగుతుంది. మీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రశ్నించుర్రి, అది ఈ విషయం. ఇక నుంచి 6 గ్యారంటీల పోరాటం ఖచ్చితంగా తథ్యం, అది గుర్తుపెట్టుకోవాలా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.